స్వాతంత్ర అనంతరం కూడా ఎన్నో రైల్వే ప్రాజెక్టులు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో అదేవిధంగా పెండింగ్ ఉన్నాయి. స్వాతంత్ర అనంతరం కూడా మన వాళ్ళు, మన ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు ఏం సాధించారో ఒకసారి అందరూ కలుసుకట్టుగా ఒక 5 నిమిషాలు డిబేట్ చేస్తే మన ప్రాంతము ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్న ప్రాజెక్టు నిజాం సాగర్ కానీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. మరి మనం ఏం సాధించినాం? ఓన్లీ పాపులేషన్ డెవలప్ అయింది అంతేగాని ఈ పారిశ్రామిక కానీ అన్ని విధాలా మనం వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు ఈ 15వ తారీఖు సోమవారం రోజు భారత ప్రధానమంత్రి మరి ఫైనాన్స్ మినిస్టర్, ఉన్నత రైల్వే బోర్డు చైర్మన్, యూనియన్ రైల్వే మినిస్టర్ వీళ్ళందరికీ న్యూఢిల్లీలో రిప్రజెంటేషన్స్ చేయడం జరుగుతున్నది. అట్లీస్ట్ విజిట్ చేసినప్పుడన్నా మమ్మల్ని పిలిస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు క్లియర్గా శూన్యకులంగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ విధంగా మన ప్రజాప్రతినిధులు, మన పాలకులు, మరి అధికారులు ఏం ప్రయత్నం చేస్తున్నారు, మరి ఏం సాధిస్తున్నారు? ఇప్పుడు అదే కూడా నాందేడ్ నుంచి నిజామాబాద్ జంక్షన్ రైల్వే జంక్షన్కు ఈ అండర్ వార్పుట్ అని ప్రధానమంత్రికి రాస్తూ మీరు ఎన్నో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ ఈ ప్రాంతాల్లో చేశారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందటానికి ఈ డబ్లింగ్ ఎలక్ట్రికల్ కమింగ్ 1 year లోపట కనెక్టివిటీ పెరిగితే మేము వివిధ ప్రాంతాల పోవటానికి ఆస్కారం ఉంటుంది. దాని పిమ్మట ట్రయల్ ట్రైన్స్ వచ్చినాక మనం నిజామాబాద్ టు న్యూఢిల్లీ వందే భారత్ ట్రైన్ కూడా అడగటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కంప్లీట్ కావాలా మనకు. దానికోసమనే ఇప్పుడు సోమవారం రోజు న్యూఢిల్లీలో నేను ప్రత్యేకంగా ఈ మెమోరండమ్స్ సబ్మిట్ చేస్తూ కన్సర్న్ అఫీషియల్స్కు, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి అనుభవం ఉంది కాబట్టి పర్సనల్గా పోయి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వెళ్తున్నాం. భారత ప్రధానమంత్రి గారిని విన్నపమించడం జరుగుతున్నది. మన ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ రైల్వే మినిస్టర్, రైల్వే బోర్డు చైర్మన్, ఉన్నతాధికారులకు శూన్యకులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నట్టు. అటుపుమ్మంటూనే మన రైల్వే జీఎం, మన డిఆర్ఎం కూడా మెమోరండమ్స్ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో.